ఇప్పుడు మనం మన కేటీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. చాలా గమనించదగ్గవలసినటువంటి విషయం ఏంటంటే వినాయకుడి యొక్క ఆగ్రహం కూడా కేటీఆర్కి మీద ఉంది. అందువల్ల ఆయన ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఒకటి ఉంది. ఎలాగంటే మన కేసీఆర్ గారు ఎంతో దైవభక్తి గలవారు. ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యాదగిరిగుట్టని డెవలప్మెంట్ చేయాలని ఎంతో కొన్ని కోట్ల రూపాయలు కూడా ఫండ్ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆయన ఎన్నో హోమాలను చేయడం జరిగింది, రాజశ్యామల యోగం చేయడం జరిగింది. చేయటం ద్వారా ఆయన దైవ యొక్క శక్తిని ఆయన ఎంతో పొంది దాదాపు తెలంగాణ జాతిపిత అనే పేరున్నటువంటి ఆయన ఈ యొక్క కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి తర్వాత క్రమక్రమంగా కూడా తన యొక్క మేనమైనటువంటి హరీష్ రావు గారిని, కవిత గారిని, కేటీఆర్ గారిని కూడా తీసుకొచ్చారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే కేటీఆర్ గారికి మొదటి నుంచి కూడా కొంత దుందుడుకు స్వభావం ఉండేదని, గర్వం ఎక్కువని కూడా మొదట్లో అందరూ కూడా చెప్పుకునేవాళ్ళు. కానీ ఆయన ఈ యొక్క సెలెక్ట్ అయ్యి మంత్రిగా తన యొక్క చేస్తున్నప్పుడు క్రమక్రమంగా కూడా తను మంచి పరిపాలన కూడా అందించడానికి కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన విదేశాల్లో చదువుకు రావడం వల్ల కొన్ని రకాలైనటువంటి దైవం వ్యతిరేకమైనటువంటి చర్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా కూడా గమనించినట్టయితే పోయినసారి ఎలక్షన్స్ కూడా నామినేషన్ వేసే టైంలో ఆయన చెప్పులతోటే కూడా వెళ్ళి వినాయకుడికి కూడా నమస్కారం చేశాడు. చేసి చెప్పులు ఇప్పకుండా అదేవిధంగా ఆయన నమస్కరించుకుని అలా విధంగా కూడా ఒక చిన్న పూజ కూడా చేసి తర్వాత నామినేషన్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే అతను ఏ విధంగా చేశాడో వినాయకుడి యొక్క ఆగ్రహం కూడా, శాపం కూడా కేటీఆర్ గారికి తగిలింది. తగలటం వల్లే ఆయన అప్పుడు కూడా వెహికల్ ఎక్కపోతూ కూడా కింద పడబోయాడు. ఆ విధంగా జరగటం కూడా అప్పుడే కొంత అపశకునం కూడా చూపించింది. కానీ ఆయన తన తప్పు తెలుసుకొని వినాయకుడి దగ్గర క్షమాపణలు కూడా కోరుకున్నట్టయితే బాగుండేది. కానీ ఆయన అదే విధంగా చేయటం వల్ల ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా వాళ్ళు ఓడిపోయారు. అంతేకాకుండా కేటీఆర్ గారు కూడా తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ విధంగా దైవం మనకి ఎవరైతే అపచారం చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా కూడా ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కేటీఆర్ గారు తగిన విధమైనటువంటి హోమాలు చేసుకుని ఈ యొక్క విఘ్నేశ్వరుడిని శాంతింపజేసి ఆయన అనుగ్రహం పొందినట్లయితే అప్పుడు మాత్రమే ఆయన తప్పనిసరిగా కూడా వచ్చిన ఎలక్షన్లో గెలవటం కానీ ఏదైనా పదవులు చేపట్టడం కానీ జరుగుతుంది. ఇదే విషయాన్ని కూడా అందరూ కూడా గమనించి విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు చాలా భక్తి భావంతో ఉండాలి. చెప్పులు వేసుకొని పూజ చేయటం, ఇట్లా నిర్లక్ష్య స్వభావంతో పూజ చేయకూడదు. దీనికి కేటీఆర్ గారి యొక్క ఉదంతమే ఒక గొప్ప ఉదాహరణ. కేటీఆర్ గారు తప్పనిసరిగా కూడా శాంతి హోమం చేయించుకోవాలి. ఈ యొక్క శాంతి పూజ చేయించుకుంటే మాత్రమే ఆయనకు తన మీద పడ్డటువంటి ఈ యొక్క దైవ ఆగ్రహం కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వినాయకుడు వంటి దగ్గర చాలా శక్తివంతమైనటువంటి దేవుడు వాళ్ళ దగ్గరికి ఈ యొక్క నిర్లక్ష్య స్వభావంతో, అధికార గర్వంతో, మదముతో కూడా ఉండకూడదు. ఎవరైతే తీవ్రమైన గర్వంతో భగవంతుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళకి తప్పనిసరిగా కూడా భగవంతుడి యొక్క ఆగ్రహం కూడా కలుగుతుంది. అతను చెప్పులతో వేసుకుని వెళ్ళటం అనేటువంటి చేసిన దారుణమైన తప్పు. కాబట్టి వెంటనే ఆయన మీద భగవంతుడికి ఆగ్రహం కలిగింది. కాబట్టి వెంటనే శాంతి పూజ చేసుకోవడం, తగిన హోమములు కూడా చేయటం ద్వారానే ఆయన ఈ యొక్క ఆగ్రహం నుంచి తొలగించుకోగలడు. కేసీఆర్ గారు ఎన్నో వ్రతాలు, పూజలు కూడా చేస్తున్నప్పటికి కూడా కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన తను తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి తప్పులన్నీ కూడా తొలగిపోవాలి. అలాగే కవిత గారు కూడా తాము తెలిసి చేస్తారు కొన్ని తప్పులు తెలియకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ జరిగిన తప్పులన్నిటికి కూడా పరిహారం కూడా కోరుతూ ఈ యొక్క భగవంతుని యొక్క శాంతి పూజ చేయించుకున్నట్టయితే అప్పుడు మాత్రమే వారి మీద ఉన్నటువంటి భగవంతుని ఆగ్రహం కూడా తొలగిపోయి మరలా వారికి ఎన్నో విజయములు కూడా కలుగుతాయి.